నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రజలు ఒక మాట అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరో కొత్త నాటకాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అంటే మరో ఫేక్ న్యూస్, అలానే మరొక అబద్ధపు ప్రచారాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు అని చెప్పేసి. అసలు ఈ భావన వాళ్ళకి ఎందుకు కలిగింది అనేది మనం చూసినప్పుడు, సజ్జల గారు నిన్న ఒక కాన్క్లేవ్ లో మాట్లాడిన అంశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి 2019కి ముందు 3 రాజధానులు నిర్మించాలి అనే ఆలోచనే లేదు, ఇది టీడీపీ వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చిన అంశం కావాలని అని చెప్పేసి ఆయన అంటున్నారు. అసలు ఇది వాస్తవమా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలు మరి ఏమైపోతాయి? ఇది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి, దీని మీద క్లారిటీ ఇవ్వడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే ప్రియాంక. ఎలా ఉన్నారు? ఫైన్, థాంక్యూ. సార్, యాక్చువల్లీ సజ్జల గారి మాటలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు 2 మాటలు చెప్పడం, అది అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. ఇప్పుడు సజ్జల గారి మాటలు అసలు ఎలా చూడాలంటారు? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు ఒక కొత్త వింత విచిత్రమైన నాటకానికి తెరలేపారు అని చెప్పొచ్చు. ఎందుకు, ఎలా అనేది మనం పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి 33,000 ఎకరాల్లో నిర్మించ తలపెట్టినప్పుడు, దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రస్తావించినప్పుడు, అప్పట్లో జగన్ రెడ్డి గారు ఆ అసెంబ్లీ సాక్షిగా 33,000 ఎకరాలకి తక్కువ లేకుండా చూడండి, మా పార్టీ పూర్తిగా సమర్థిస్తుంది అని అన్నమాట వాస్తవం, ఆన్ రికార్డ్. తర్వాత కాలక్రమంలో అదృష్టమో దురదృష్టమో జగన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిని విధ్వంసం చేశాడు. పరిపాలన ఏ విధంగా అయితే విధ్వంసం చేశాడో, రాజధానిని పూర్తిగా విధ్వంసం చేశాడు, ధ్వంసం చేశాడు. ధ్వంసం చేయకుండా ఉంటే ఈరోజు రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చి ఉండేది. సబ్సిక్వెంట్గా వారంతటి వారే 3 రాజధానులు ప్రస్తావన అసెంబ్లీలోనే చేశారు. 3 ముక్కలాట ఆడారు. రాష్ట్రానికి ఏ రాజధాని లేని రాష్ట్రంగా చరిత్రలోకి ఎక్కే విధంగా తీర్చిదిద్దిన ఘనత, నీచమైన నికృష్టమైన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ కొత్త టర్న్ ఎందుకు జనాన్ని మభ్య పెడుతున్నారు? ఒకవేళ మభ్య పెట్టినా క్రెడిబిలిటీ లేని పార్టీ, క్రెడిబిలిటీ లేని లీడర్స్ మాట్లాడితే ప్రజలు విశ్వసించరు. అయినప్పటికీ మనం చాలా సందర్భాల్లో చూసాం. లేటెస్టే మాట్లాడదాం. లేటెస్ట్ గా వాళ్ళ మీడియా ద్వారా అమరావతి మీద విషం చిమ్మిన మాట వాస్తవం కాదా? అమరావతి మహిళలను ఏమన్నారు? నేను అనకూడదు, ఆ మాట అన్నారు కదా. అమరావతికి పెట్టుబడులు పెట్టే సంస్థలను పెట్టొద్దు, పెట్టుబడులు రావద్దు అని లేఖల్లో రాసిన మాట వాస్తవమే కదా. అమరావతిని గతంలో డెవలప్ చేయకుండా పోవటం వల్ల, కాంట్రాక్టర్స్ని బయటికి దొబ్బేయటం వల్ల, ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగటం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అయితే ఎవరు బాధ్యులు? ఎందుకు దాన్ని ముళ్ళ కంపలుగా వదిలేశారు అంటే, విధ్వంసం చేయాలి కాబట్టి చేయాల్సిందంతా చేశారు. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడటానికి ఏమై ఉండొచ్చు అనేది మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే, పార్టీ ఉన్న పరిస్థితి ఎట్లా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్, పల్స్ ఆఫ్ ద పీపుల్ మనం ఒకసారి గమనించినట్టయితే, వీళ్ళు ఇవి ఇంప్లిమెంట్ చేయలేరు. తల్లికి వందనం లాంటిది మరి ముఖ్యంగా ఇప్పటి వరకు వీళ్ళు విరుచుకుపడ్డారు. అంటే వీళ్ళు ఫెయిల్ అవుతారు అన్నారు. అనూహ్యంగా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే తల్లికి వందనం అనేది భారీ స్కీమ్. అటువంటి స్కీమ్ కూడా సక్సెస్ అయ్యి, అన్ని స్కీమ్స్ సక్సెస్ఫుల్గా 1 సంవత్సరం లోపే ఇంప్లిమెంట్ చేయడం అనేది గొప్ప అచీవ్మెంట్, ఒక పార్ట్. రెండోది, ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీస్ వరదలాగా వస్తున్నాయి. ఇప్పటి వరకు 10 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్, 8 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ 1 సంవత్సర కాలంలో. ఇది ఒక గొప్ప విషయం. అమరావతి డెవలప్మెంట్ వేగవంతం అవుతుంది. వీటన్నిటికి తోడు డెవలప్మెంట్, వెల్ఫేర్ స్కీమ్స్ 2 ఈక్వల్గా ముందుకు వెళ్తా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన విషయంగా మనం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు ఉంది కాబట్టే పులివెందుల లాంటి కంచు కోటలో జడ్పీటీసీ ఎలక్షన్ డిపాజిట్ లేకుండా ఓడిపోయిన సందర్భం ఒకటి. ఇదే జగన్ రెడ్డి గారు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు అని షర్మిలమ్మ అంది, నేను కాదు, నిన్న అంది. మా తండ్రి గారు ఉంటే ఈయన చూసి చచ్చిపోయి ఉండేవాళ్ళు ఈరోజు, రాజశేఖర రెడ్డి గారు అన్న మాటలు షర్మిల గారు అన్నారు. ఎందుకు? ఈయన ఎన్డీఏకి అగెనెస్ట్, ఈయన ఓడిపోయింది కూటమి ప్రభుత్వం మీద. మరి నిన్న మొన్న జరిగిన భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రతిపాదించిన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నిజమే.
తెలుగు అభ్యర్థి ఉన్నారు కదా, ఉన్నారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి అయితే కాదు కదా, ఉహు. ఆయనకి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఏంది ద్వంద్వ వైఖరి? అక్కడ దోస్తి, అదే టైంలో ఇక్కడ రైతు పోరు, ఎన్డీఏ మీద పోరు, ఎగనెస్ట్గా గల్లీలో కుస్తీ. అవును. ఈ ద్వంద్వ వైఖరి ఏంటి అని చెప్పి చెల్లెలు ప్రశ్నిస్తూ ఉంది, ప్రజలు గమనిస్తున్నారు. జగన్ రెడ్డి గారికి చెప్పబడుతున్న సోకాల్డ్ 40% ఓట్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి వారసత్వంగా వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలు సంబంధించిన మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్. మరి వాళ్ళు ఆర్ఎస్ఎస్ భావజాలానికి మద్దతు ఇస్తే ఓటర్స్ వాళ్ళ పార్టీ శ్రేణుల భావజాలాన్ని ఎలా గమనించాలా, ఈయన ఎలా తీసుకోవాలా అంటే అది ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఓకే. ఇంకొక అంశం పరిశీలించినట్టయితే పార్టీ అధ్వాన పరిస్థితుల్లో ఉంది కాబట్టి అసెంబ్లీకి వెళ్ళొద్దని అంటున్నాడు కాబట్టి ఒక 5 సపరేట్ కుంపట పెట్టని డిసైడ్ అయ్యారు. ఓకే. అది కూడా పోతే పార్టీ ఉంటుందో లేదో. ఈయన అసెంబ్లీకి వెళ్ళొద్దు అంటే రేపు 60 days కంటిన్యూస్ ఆబ్సెంట్ అయితే అసెంబ్లీలో డిస్క్వాలిఫై అయితే అవును, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఈయన భవిష్యత్తు ఏంటి? నిజమే. ఇంకొక సైడ్ ఆలోచించినట్టయితే వేరే పార్టీలోకి ఎప్పుడు వెళ్దామా అని జంపు చేస్తున్న పరిస్థితి. ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే రోజుకు ఒక కొత్త స్కామ్లో ఒక్కొక్కటి ఇరుక్కొని జైలు బాటపడుతున్నారు. లిక్కర్ స్కామ్లో ఏ రోజు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తడతారో అని కొంత ఆందోళన మొదలవుతా ఉంది. ఇన్ని రకాల సమస్యలు చుట్టుముడుతున్న సందర్భంలో ఎందుకు చుట్టుముడుతున్నాయి? క్రెడిబిలిటీ కోల్పోవటం వల్ల. అమరావతిని విధ్వంసం చేసిన ఇదే మనుషులు అమరావతి నుంచే పరిపాలిస్తారు అని చెప్తున్నారు కదా, అందుకే తాడేపల్లిలో ప్యాలెస్ కట్టుకున్నారని కూడా ఆయన అన్నాడు. మరి రిషికొండలో ప్యాలెస్ ఎందుకు కట్టారు? ఈ రెండు విరుద్ధమైన ఆలోచనలు కదా. అమరావతిలో ఉందామని తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నారని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. అవును. ఇక్కడ ఉండను, రిషికొండలో ఉంటా వైజాగ్లోనే, అక్కడ 500 కోట్లు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారు? 500 కోట్లు పెడితే ఒక మెడికల్ కాలేజ్ అయిపోయేది కదా సక్సెస్ఫుల్గా. నిజమే. సో అది వేస్ట్ ఆఫ్ మనీ, ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు కూటమి ప్రభుత్వం తలపట్టుకుంది, అది వేరే విషయం. ఆ. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు అమరావతి నుంచే పరిపాలిస్తాం నెక్స్ట్ గెలిస్తే అని అంటున్నాడు. నెక్స్ట్ గెలవపోవటం సెకండరీ. అంటే ఇది ఇంకొక రకమైన నాటకానికి తెరలేపారు కొత్తగా, జనాన్ని మభ్యపెట్టడం కోసం. వాళ్ళ ఆలోచన విధానాన్ని క్లియర్గా ఉన్నప్పటికీ జనాన్ని మభ్యపెట్టడం కోసం, పార్టీ ఉన్న ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బయటపడటం కోసం ఏదో విధంగా నాటకాలకి తెరలేపుతా ఉన్నారు. అదే నిన్న ప్రెస్ మీట్లో జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ నెక్స్ట్ 2029 మనమే గెలవబోతున్నాం అన్నాడు. ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం, కానీ ప్రజలు విశ్వసించట్లేదని కూడా వాళ్ళకి తెలుసు. జగన్ రెడ్డి గారు నిన్న ఏమన్నారు, 2029 ఎందుకు గెలుస్తామో రీజన్ చెప్పారు. ఆయన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు అన్నాడు. 2024లో కూడా పైన దేవుడు, కింద ప్రజలే. 29లో కూడా అదే, వాళ్ళేం మారరుగా, షిఫ్ట్ అవ్వరు కదా. సో ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్తున్నారో, ఎందుకు ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతున్నారో తెలియదు. ఆ పార్టీ శ్రేణులు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా కొత్త నాటకానికి తెరలేపారు, జనం నమ్మని నాటకానికి. అమరావతి మీద చేసిన ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసిన విధ్వంసం ప్రజలు మర్చిపోరు కదా. అమరావతి ప్రాంత ప్రజలు కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రాంత ప్రజలు మర్చిపోలేరు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఉంది అంటే కారణం ఎవరు? బికాస్ ఆఫ్ ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు కొత్త నాటకానికి తెరదించి జనంలో ఏదో అభిప్రాయంలో మనం ఓటింగ్ పొందాలా అన్న తాపత్రయం తప్ప, కొత్త నాటకానికి తెరదింపటం తప్ప ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అనేది వాస్తవం. అంటే సార్, నిన్న సజ్జల గారు మాట్లాడుతూ ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన అంటుంది ఏంటి, అమరావతిలో గనక కట్టాలి అన్నా, పునాదులు వేయాలన్నా అవి ఎటుపోతాయో తెలియక మేము 3 రాజధానుల అంశాన్ని ఆ తెర మీదకి తీసుకొచ్చామని చెప్తూనే, బయట డబ్బులు తీసుకొచ్చి, అంటే కేంద్రం గనక నిధులు ఇస్తే ఆ నిధులతో మాత్రమే బిల్డింగ్స్ కట్టండి, లేదంటే మీరు కట్టకండి, వదిలేయండి, ఉన్నవి చాలు వాడుకోండి అని చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అదే రోజు కాన్క్లేవ్ లో ఒక ప్రశ్నకి ఇచ్చిన సమాధానం 3 అంటే విజయవాడ, తెనాలి, గుంటూరు, మంగళగిరి ఆల్రెడీ కలిసిపోయింది. ఈ 3 ప్రాంతాలు కలిపితే హైదరాబాద్ అంటే భాగ్యనగరానికి మించిన మహానగరం అవుతుంది అని చెప్పేసి, లేదంటే గనక ఒక చిన్నపాటి సిటీలా ఉండిపోతుంది, ఇది కాదు మనకు కావాల్సిందని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం అసలు సజ్జల గారు చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఒక విజనరీకి, ఒక క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులకి డిఫరెన్స్గా మనం ఈ 2 డిఫరెంట్ అభిప్రాయాలని అనలైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ ఈ రోజు వరల్డ్ క్లాస్ సిటీ అయిందంటే నేను ఇంకా గుర్తుకు తెచ్చుకుంటా, ఐ కెన్ నౌ రికలెక్ట్. ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదించినప్పుడు 150 కిలోమీటర్స్, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి విషన్. అప్పుడు ఏమన్నారు, ఇంత పెద్ద రోడ్డు హైదరాబాద్కి అవసరమా, ఎందుకే అంత వేస్ట్ చేస్తున్నారు అన్నారు. ఈ రోజు ఫలితం ఏంటది? అది మణిహారం హైదరాబాద్. అప్పట్లో కొండలు ఏమీ లేని రాళ్ల ప్రాంతంలో హైటెక్ సిటీ అన్నారు. ఈ రోజు హైటెక్ సిటీ ప్రాంతం ఏంది?
ఇవన్నీ రాష్ట్రం నిర్మించాలి అంటే, ఒక నగరం నిర్మించాలి అంటే కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు, అందులో ఉద్యోగ ఉపాధి పెట్టుబడి అవకాశాలు వచ్చినప్పుడు, దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడినప్పుడు, ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు, రాష్ట్రానికి పెట్టుబడి వచ్చినప్పుడు ఇన్కమ్ పెరుగుతుంది. ఈ విధంగా ఆలోచించాలా. ఇది ఒక బిల్డింగ్ ఉంది, నిన్న మాట్లాడుతూ ఆయన అన్నారు సజ్జల, సెక్రటేరియట్ ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉందని. అంత మాత్రం చేత రాజధాని కాదది. పెట్టుబడులు రావాలా, ఉపాధి అవకాశాలు పెరగాల, దాని ద్వారా రాష్ట్రానికి ఇన్కమ్ రావాలా. అవును. ఇప్పుడు రాజధాని అమరావతికి నిన్న లేటెస్ట్ ఎంక్లోలోనే చంద్రబాబు గారి మాటల్లో ఔటర్ రింగ్ రోడ్ 10 లైన్లు అన్నారు, 190 కిలోమీటర్స్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డే 150 కిలోమీటర్స్. అది విషన్ అంటే. ఈరోజు ఏం కావాలనేది ఆలోచిస్తే అమరావతి ఒక మున్సిపాలిటీగా ఉండిపోద్ది. అది మహానగరంలాగా డెవలప్ అవ్వాలి అంటే పెద్ద ఎత్తున ఈ ల్యాండ్ పూలింగ్ జరగాల, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉండాలా, అంటే ఇంత డెవలప్మెంట్ ఆలోచన ఉండాలా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మన విజయవాడ గుంటూరు మధ్యలో పెట్టొచ్చు, ఇప్పుడు బిల్డింగ్స్ ఇంతటితో ఆపేయచ్చు, అది రాజధాని కిందగా మనం ఊహించలేము. గతంలో హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ పెట్టేటప్పుడు 5,000 ఎకరాలు ఎక్విజేషన్ చేస్తే ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అవసరం అబ్బో అని విమర్శించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నవ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈజ్ వరల్డ్ క్లాస్ ఎయిర్పోర్ట్. అది విషన్ అంటే. అటువంటి విషన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఆయన విషన్తో ఇట్లా డెవలప్ చేయాలా, ఫ్యూచర్ చూస్తున్నారు ఆయన. ఈయన సజ్జలు ఏమంటాడంటే ఈరోజు నాగార్జున యూనివర్సిటీలో పెట్టుకోవచ్చు, బిల్డింగ్ ఉంది కదా అంటాడు. అది కాదు విషన్ అంటే, అది టెంపరీ ఈ రోజుకి. కానీ ఎట్లా స్టేట్ డెవలప్ అవ్వాలా, ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు వస్తున్నాయి. ఇంక గడిచిన 15 నెలల్లో 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అంటే ఇది ఒక రికార్డు. మరి అంత పెద్ద ఎత్తున రావాలంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, స్టేట్ డెవలప్ అవ్వాలంటే దాని ద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ రావాలి. సో ఈ విషన్ ఉన్న వారికి, విషన్ లేని వాడికి ఉన్న డిఫరెన్స్ ఇది. ఇప్పుడు ఈ మాట చెప్తున్నారు, మరి గతంలో 3 రాజధానుల మాట వాళ్ళు అనలేదు, వక్రీకరించారు అంటాడు. వాళ్ళు అన్నమాట స్పష్టంగా అందరి ముందు రికార్డు ఉంది, ఆన్ రికార్డు. సో ఇది ఒక కొత్త నాటకానికి తెరదీశారు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, అయినప్పటికీ వాళ్ళ తపన వాళ్ళు పడుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.